ప్రపంచాన్ని సృష్టించిన మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీకు ఆ రోజు మాట ఇచ్చాను సార్, మీరు మా ఆడియో ఫంక్షన్కి వచ్చారు, మీరు గర్వించదగ్గ నేను సినిమా తీశాను అనుకుంటున్నాను సార్, తప్పకుండా మీకు మంచి సినిమా నేను చూపిస్తాను అని ఆ రోజు సార్కి చెప్పడం జరిగింది. ఈరోజు ప్రేక్షకులు దేవుళ్ళు అంటుంటే ఏంటో అనుకున్నాం. ఈరోజు నిజంగా ప్రేక్షకులు దేవుళ్ళని నా స్వీయానుభవం తెలిసింది. వాళ్ళు ఈ సినిమాని గుండెల్లో పెట్టుకొని కాపాడారండి. థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళని కలవడం కోసమే సక్సెస్ఫుల్ కూడా ఈరోజు నుంచి ప్లాన్ చేశాం. చాలా థ్యాంక్ యూ అండి. అలాగే మీడియా ఇచ్చిన సపోర్టు ఎప్పుడూ మర్చిపోలేను. మా సినిమాని జనాల్లోకి బాగా తీసుకెళ్లారు పబ్లిసిటీ ద్వారా. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఇక్కడ చాలా మంది గురించి చెప్పాలండి. ముందుగా ఈ సినిమాకి ఈరోజు ఇంత రిచ్ విజువల్స్ ఇచ్చి, ముందే చెప్పాను, మోషన్ పోస్టర్ పిక్చర్ రోజే చెప్పాను, సప్తగిరి విశ్వరూపం మీరు చూస్తారని చెప్పాను. 100% ఈరోజు ప్రతి ఒక్కరూ నాకు ఫోన్ చేసి ఇన్ని వేరియేషన్స్లో సప్తగిరి విశ్వరూపం మేము చూసాం సార్, ఆ రోజు మీరు కొద్దిగా ఏదైనా ఎక్కువ చెప్పేశారేమో అనుకున్నాను. ఆ రోజు నా కాన్ఫిడెన్స్, నేను ఏదైతే మాట్లాడానో మనస్ఫూర్తిగా హార్డ్ వర్క్ చేశాను కాబట్టి ఆత్మవిశ్వాసంతో మాట్లాడాను. అది ఈరోజు నిరూపణ, అది ఈరోజు రుజువైంది. దానికి నేను నమ్ముకున్న వెంకటేశ్వర స్వామికి ఒకసారి నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ గాడ్. అండ్ మా రాంప్రసాద్ అన్న ఎంత చెప్పినా తక్కువే, సినిమాని ముందే చూశాడు ఈ సక్సెస్ని. గిరి మ్యాటర్ వేరే విధంగా ఉంది. నేను పెడుతున్న ప్రతి షాట్ కానీ, మీరు చెప్తున్న స్క్రిప్ట్ కానీ, ప్రతిదీ 100% ప్రజలకి రీచ్ అయ్యే విధంగా ఉంది. దీన్ని జాగ్రత్తగా డీల్ చేసామంటే 100% మన సక్సెస్ కొడతామని డే 1 రోజు చెప్పారు. ఈరోజు నిరూపితమైంది. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ చెప్తున్నాను, రామ్ ప్రసాద్ గారిని రామ్ కోట్ రాయడం స్టార్ట్ చేశాను. అంతలా మీరు ఉపయోగపడ్డారు. మీ కెమెరాలో నేను కమెడియన్ని చాలా పెద్ద హీరోలా కనపడుతున్నావు అన్న అని చెప్పారు. అంతకన్నా కాంప్లిమెంట్ జీవితంలో మర్చిపోలేను. అండ్ మా గౌతమ్ రాజ్ సార్, చాలా ఇంటర్వ్యూస్ చెప్పాను, మా ఆఫీస్ ఒక కాలేజ్, మేమంతా స్టూడెంట్స్ అల్లరల్లరిగా తిరుగుతుంటాం ఆఫీసులో అంతా. గౌతమ్ రాజ్ సార్ ఎంటర్ అవగానే మా ప్రిన్సిపల్ ఎంటర్నెట్, కాబట్టి అంత భయంతో ఉంటుంది ఆయన చూసిన వెంటనే. ప్లస్ ఈరోజు ఫైనల్ అవుట్పుట్ మేము చేసింది కాదు, మా డైరెక్టర్ చేసింది కాదు, ఎవరు చేసింది కాదండి. ఈరోజు ఫైనల్ అవుట్పుట్ ప్రేక్షకులు చూస్తున్నారంటే అది గౌతమ్ రాజ్ సార్ గారు ఇచ్చింది. మేము చాలా ఫైట్, ఇంకా మా దగ్గర ఇప్పుడు 2 hours 2 minutes మా దగ్గర సినిమా మీకు చూపించాం మేము, బట్ 2.5 hours సినిమా ఉంది మా దగ్గర. ఇంకా 20 minutes ఆఫీస్లోనే ఉంది. బట్ ఆ సినిమాతో కూడా పెట్టాలని ఎంత ఫైట్ చేసినా వద్దుగిరి, చాలా షార్ట్గా అయిపోవాలి సినిమా, చాలా బాగుంటుంది, నువ్వు కమెడియన్ వే, నాకు వదిలేయని మాకందరికి ధైర్యం చెప్పి మా అందరికీ అండగా నిలబడినందుకు గౌతమ్ రాజ్ గారికి జీవితాంతం సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, జీవితాంతం మీకు రుణపడి ఉంటాను. ప్లస్ అలాగే ఇంకా మరో వ్యక్తి, నా స్నేహితుడు మా రవికిరణ్ గారు, ఎంత చెప్పినా తక్కువే. చెప్పాను. ఈరోజు తెలంగాణ నుంచి మరో మంచి ప్రొడ్యూసర్ తెలుగు సినిమా ఇండస్ట్రీకి నేను పరిచయం చేసినందుకు చాలా ఆనందంగా ఉన్నాను. ఈ మంచి ప్రొడ్యూసర్ ఫర్దర్ మూవీస్లో గొప్ప ప్రొడ్యూసర్గా మారుతాడు. అంతటి గొప్ప వ్యక్తిత్వం, అంతటి గొప్ప క్యారెక్టర్ ఉన్న మనిషి. ఆయన ఇచ్చిన మోటివ్ కానీ, మోరల్ సపోర్ట్ కానీ ఈరోజు మీరు ఈ సినిమా ఎంతటి కలెక్షన్లు సృష్టిస్తుందో చూస్తున్నారు. సప్తగిరి సినిమా బాగలేదు అంటే మధ్యాహ్నం వాటికి ఎత్తేస్తారు, మధ్యాహ్నం వాటికి పీక్ అవతల పారేస్తారు. ఇది నిజం, వాస్తవం. ఎవరు అలాంటిది ఈరోజు ఇన్ని థియేటర్ల సంఖ్య పెరిగింది, ప్రేక్షకులు చూసే వాళ్ళ మా సంఖ్య పెరిగింది, రోజుకి కలెక్షన్లు డెవలప్ అవుతున్నాయి. ప్రామిస్ చేస్తున్నా సార్, నేను ఎప్పుడు అబద్ధం చెప్పుకోను. డిస్ట్రిబ్యూటర్లు కానీ, ఎగ్జిబ్యూటర్లు కానీ అక్కడ ప్రతి ఒక్కరు నాకు ఫోన్ చేస్తున్నారు, అన్న డిమానిటైజేషన్లో మాకు ఫుడ్ పెట్టావన్నా నువ్వు అని చేతులు జోడించి మొక్కారు నాకు. ఇది నిజం, వాస్తవం. నేను అబద్ధం చెప్పను సార్, కష్టపడ్డాను కాబట్టి మనసుతో మాట్లాడతాను. మనసుతో మీరు కూడా ఆలోచించండి ప్లీజ్. ఎందుకోసం అంటే మా సినిమాని అందరు జనాల దగ్గర తీసుకెళ్లారు. జనాలు మిగతా ప్రేక్షకులు ఒక్క మాటలో చెప్పాలంటే, ఇంతకుముందు సినిమా గురించి అందరూ మాట్లాడుకుంటే వినడం జరిగింది, కానీ సినిమా నిలబెట్టారండి ప్రేక్షకులు. ఈ సినిమా ఇంత విజయాన్ని సాధించిందంటే మొత్తం క్రెడిట్ అంతా ప్రేక్షకులకి చెప్పొచ్చండి. ప్రతి షో మేమైతే ఎంజాయ్ చేస్తామో మాకంటే రెట్టింపు ఎంజాయ్ చేస్తారు ప్రేక్షకులంతా. థియేటర్లో నేను, గిరి, మిగతా టెక్నీషియన్ గారు వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎంజాయ్ చేసేది మేమంతా చూస్తుంటే మాకు సంతోషంగా, అక్కడ థియేటర్లో
కన్నీళ్ళు వచ్చాయండి. ఈ సక్సెస్ అంతా వాళ్ళే కారణం. ఇంకో మెయిన్గా ముఖ్యంగా చెప్పుకోవాలంటే మా ప్రొడ్యూసర్ గారికి స్టేజ్ ముందు అందరికీ చాలా థ్యాంక్స్ చెప్తున్నాను సార్. మీ వల్లే ఈ సక్సెస్ నేను చూడగలుగుతున్నాను. మా గిరి కానీ నేను కానీ మేమంతా కొత్త వాళ్ళం, ఇప్పుడే వచ్చాం ఇండస్ట్రీకి. అంటే ఒక డైరెక్టర్గా నేను, ఒక హీరోగా గిరి వచ్చారు. మా ఇద్దరిని ఇంత ఇంత రేంజ్కి, ఇంత ప్రేక్షకుల దగ్గర తీసుకెళ్లారు. దానికి మీడియా ముందు అందరి ముందు సార్ థ్యాంక్స్ చెప్తున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంత చిన్నోళ్ళైనా మా ఇద్దరిని బాగా లైన్లో పెట్టి ఒక దారికి తీసుకెళ్ళిన రామ్ ప్రసాద్ గారిని, మంచి విషయాలు ఇచ్చిన రామ్ ప్రసాద్ గారిని, నాకు కొంచెం పని నేర్పించిన రామ్ ప్రసాద్ గారిని మీడియా ముందు అందరి ముందు థ్యాంక్స్ చెప్తున్నానండి. ఆయన ఎక్స్పీరియన్స్ నాకు చాలా ఉపయోగపడింది. అండ్ మేము ఎక్కువ ఫుటేజ్ తీసి ఇచ్చి, సార్ మేము రాసున్నది తీసామండి, దాన్ని కరెక్ట్ వేలో పెట్టండి, మాకు కరెక్ట్ జడ్జిమెంట్ రావట్లేదు. ఒక 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 600-700 పైగా సినిమాలు ఎడిట్ చేసిన 1000 పైగా సినిమాలు ఎడిట్ చేశారండి. అప్పుడెప్పుడు జంజాల్ గారి దగ్గర నుంచి స్టార్టింగ్ ఎప్పటి నుంచి ఆయన పెద్ద పెద్ద డైరెక్టర్స్తో పనిచేశారు. ఆయన గౌతమ్ రాజు గారు, ఆయనతో మళ్ళీ నేను పనిచేయడం నేను చాలా అదృష్టంగా భావిస్తానండి. చాలా థ్యాంక్ యూ సార్. మన ప్రొడ్యూసర్ గారు, మన ఎంపీ గారు అడిగిన వెంటనే మన సినిమా కోసం మా లైఫ్ నిలబడాలి అని ఆ ఉద్దేశంతో మన సినిమా టేక్ ఓవర్ చేసి ఎడిట్ చేసిన గౌతమ్ రాజు గారికి చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫైనల్లీ అండి, మన సినిమాకి మంచి మ్యూజిక్ ఇచ్చిన విజయ్ బుల్గానన్, అతను కూడా చాలా థ్యాంక్స్ అండి. మంచి సెంటిమెంట్ బాగా పండిందంటే అతను కూడా ఒక 50%, 100% ఎఫర్ట్ ఇచ్చారు దానికి. అతను కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఓవరాల్గా ఇప్పుడు మెయిన్ ఈ ప్రెస్ మీట్ పెట్టే ముఖ్య ఉద్దేశం అంటే ఏంటంటే అండి, సో ఇంత సక్సెస్ ఇచ్చిన జనాల దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పాలి, థ్యాంక్స్ చెప్పాలి, వాళ్ళతో హ్యాపీగా వాళ్ళతో కలిసి ఒక సినిమా చూడమని ప్రతి ఊరికి, ప్రతి విలేజ్కి, ప్రతి సెంటర్కి వెళ్దాం అనుకుంటున్నాం. వాళ్ళతో పాటు కలిసి మన సినిమాని ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాం. సో దానికోసంగా చెప్పడానికి ఇక్కడికి వచ్చామండి. అండ్ అంతండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ కమింగ్ హియర్. తీసాం గ్యారంటీగా. ముందు చిన్న మన సప్తగిరి చిన్న టెన్షన్ పడ్డాడు, అదేం లేదు. జనాలు బాగా ఆదరించి బాగా ఇంత మంచి సక్సెస్ చేసినందుకు చాలా థ్యాంక్స్. ప్లస్ అలాగే మా ప్రొడ్యూసర్ గారు ఎక్సలెంట్గా మా అందరికీ మంచి ఎఫర్ట్ చేసి మంచి చిన్న సినిమా అయినా బాగా ఖర్చు పెట్టి చేశారు. దానికి కూడా చాలా హ్యాపీ. అలాగే సీనియర్గా ఎడిటర్ గారి గురించి చెప్పవసరం లేదు, మన వెరీ ఎక్స్పీరియన్స్డ్ ఎడిటర్ అయినా. అలాగే బుల్గానిన్ కానీ, లేకపోతే మా డైరెక్టర్ అరుణ్ కానీ ఎక్సలెంట్ వర్క్ చేశారు. చాలా బాగుంటుంది, టెన్షన్ పడవసరం లేదు. ఇంకా చాలా మంచి పెద్ద సక్సెస్ చూస్తాం. మేము అందరూ మిమ్మల్ని మీట్ అవ్వడానికి వస్తున్నాం రేపు మార్నింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. దర్శనం మన సినిమా సప్తగిరి ఎక్స్ప్రెస్. సప్తగిరి ఎక్స్ప్రెస్ ఆ రోజు కూడా మనకి రిలీజ్ ముందు ఫంక్షన్లో కూడా అడిగారు, మీరే ఎందుకు రిలీజ్ చేస్తున్నారు, బయటకు ఎందుకు అమ్మలేదు. ఆ రోజు కూడా ఒకటే మాట చెప్పాను, ఏదైనా కష్టమో నష్టమో ఫస్ట్ టైం మనం ఒక హీరోగా పెట్టి తీసినప్పుడు దాని ఫలితం ఏదున్నా మనం ఇంకొకళ్ళ మీద రుద్దకూడదు. అది మంచి అయినా చెడైనా దేవుని దయతో మంచి ఫలితాలు వచ్చాయి. దాన్ని అందరం టీం అంతా ఎంజాయ్ చేస్తాం. కాకపోతే ఆయన కొంచెం బాధ. దీనికి ముఖ్య కారణాలు ముఖ్యంగా చెప్పుకోవాలంటే గౌతమ్ రాజు గారు చాలా హెల్ప్ చేశారండి. ఆయన మొత్తం తన సినిమాగా మొత్తం తన భుజస్కంధాల మీద మోసి ఈ సినిమాని అంత అద్భుతంగా ల్యాగ్స్ లేకుండా పర్ఫెక్ట్గా క్లియర్ చేశారు. దానికి ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్. అండ్ ఎంపీ శివప్రసాద్ గారు మోరల్ సపోర్ట్ అయితేనేమి తన క్యారెక్టర్ విషయంలో చాలా ఎక్సలెంట్గా చేశారు. రామ్ ప్రసాద్ గారు సినిమాటోగ్రఫీ ఈరోజు అందరు ప్రైజెస్ చేస్తున్నారు సినిమా రిచ్నెస్ గురించి, దాని గురించి బికాజ్ ఆఫ్ హిమ్. అండ్ మిగతా ఆర్టిస్టులు కూడా చాలా సపోర్ట్ చేశారండి. చెట్లక్ శంకర్ అయితేనేమి, అజయ్ ఘోష్ కానీ, పోసన్ కృష్ణమూర్తి గారు, శివాషిందే గారు, తులసి గారు, ఝాన్సీ గారు, అలీ గారు, ఇలా చాలామంది ఎక్సలెంట్గా వర్క్ చేసి సినిమాని సక్సెస్ చేశారు. రెండవది ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే డైరెక్టర్ నా విషయంలో చాలా మటుకు స్క్రీన్ విషయంలో అయితేనేమి ఫస్ట్ 10 minutes ఉన్న పరశురాడు సీసీ విషయంలో చాలా కష్టపడ్డాం. ఒక చిన్న సినిమా అయినా సరే క్వాలిటీ లెవెల్లో కాంప్రమైజ్ అవ్వకూడదన్న నా అభిప్రాయానికి సపోర్ట్ చేస్తూ నాతో పాటు నడిచాడు. దానికి అరుణ్ పవర్కి నేను ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను అండ్ కంగ్రాచులేట్ హిమ్. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మై హీరో
సప్తగిరి నా బెస్ట్ ఫ్రెండ్. చాలా కష్టపడ్డాడు, అందువల్ల ఆయనకు ఎమోషన్స్ వచ్చాయి. ఇది సహజం, ఎనీవేర్ ఇట్ ఈస్ కమింగ్ అండ్ ఆయన కొంత ఎమోషనల్ పర్సన్, అది పెద్ద విషయం కాదు. ఇట్ ఈస్ హ్యాపెన్స్ అనమాట. ఏదైనా తట్టుకొని నిలబడికెళ్ళినప్పుడే జీవిత సమస్యల్లో మనం అనుకునే సాధిస్తూ ఉంటాం. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ యు ఆర్ సపోర్టెడ్ అస్. చిన్న సినిమా అయినా చాలా మటుకు మీరు చాలా బాగా సపోర్ట్ చేశారు. ఐఎమ్ రియలీ థ్యాంక్స్ టు యూ మీడియా పర్సన్స్కి. ఇంత ముందు కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. చాలా బాగా నిలబెట్టుకోగలిగాం, థియేటర్ నిలబెట్టాం. ఈరోజు కలెక్షన్స్ కూడా వచ్చాయి. దాదాపుగా ఇంకొక 3-4 రోజులు అయితే మొత్తం సినిమా ప్రాజెక్టే సేఫ్ అయిపోతుంది. అది పెద్ద ఇష్యూ కాదు. కాకపోతే ఒక హ్యాపీనెస్, నా ఫీల్డ్ ఇది కాకపోయినా నేను ఫస్ట్ టైం ఒకటి వచ్చి ఒక ప్యాషన్తో ఒక సినిమా తీసి దాన్ని నిలబెట్టగలిగాను. దాన్ని పేషెంట్స్ వస్తుంది, పబ్లిక్ ఆదరించారు. దాని అలవాట్లు పొరపాటు చూస్తున్నారు. అంటే నాకు ఫీడ్బ్యాక్ ఎలా వస్తుందంటే, ఇప్పటికీ నేను ఎంత క్లినిక్లో ఉన్నా నా క్లినిక్ రన్ చేస్తూనే ఈ సినిమా కూడా రన్ చేశాను. పేషెంట్స్ వచ్చిన ఫీడ్బ్యాక్స్ కానీ చాలా ఎక్సలెంట్గా వచ్చాయి. ప్రేక్షకులు రూపంలో వాళ్ళు పడ్డ ఆనందం చూస్తే చాలా హ్యాపీనెస్ అనిపించింది. నేను మళ్ళీ చెప్తున్నాను, మన తెలుగు ఇండస్ట్రీ చాలా గొప్పది సార్. కరెక్ట్గా వర్క్ చేసుకొని చూస్తే అద్భుతాలు సృష్టించవచ్చు. నా తొలి ప్రయత్నంలో చాలా మిస్టేక్స్ అయ్యాయి, కొంచెం ల్యాక్స్ అయ్యి సెట్ అయ్యాయి, కొన్నిసార్లు పర్ఫెక్ట్గా మ్యాచ్ చేయలేకపోయాం. బట్ స్టిల్ వీటిని అన్నిటిని అధిగమించుకొని పర్ఫెక్ట్గా ఒకటి లాంచింగ్ పార్ట్ చేసాం, జనాలు ఆదరించారు. ఇది ఒక నాకు మోరల్ బూస్ట్. ఎన్ని కాంట్రవర్సీస్ ఏమైనా వచ్చినా సరే ఐ విల్ టేక్ ఎవ్రీథింగ్ ఇన్ అ పాజిటివ్ సెన్స్. పాజిటివ్ యాంగిల్లోనే నేను ఆలోచిస్తాను. ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి, దాన్ని మనం ఎప్పుడు అనకూడదు, దాన్ని మనం అనడానికి ఆస్కారం చేయకూడదు. ఒకరికి మంచి అనిపించింది, ఒక చెడుగా అనిపించవచ్చు, ఒక చెడుగా అనిపించింది, ఒకరికి మంచి అనిపించవచ్చు. కాకపోతే ఏంటంటే ఇండస్ట్రీ ఎప్పుడైనా సరే మీ సపోర్ట్తో రన్ అవుతుంది. ఇండస్ట్రీ వల్ల కూడా మనం కొంతమంది ఇక్కడ జీవనోపాధి కోల్పోదాం ఉంటూ ఉంటారు. ఒకసారి డిమోరలైజ్ అయ్యి ఏదైనా ఇబ్బంది అయిపోతే మంచి ప్యాషన్ ఉన్న ప్రొడ్యూసర్స్ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారు. ఇట్లా మా ఫ్రెండ్స్లో కూడా నేను చాలా మంది చూశాను. చాలా మంది నన్ను భయపెట్టించినా నేను నిలబడి ఇన్ని కోట్లు ఖర్చు పెట్టిన దానికి నాకు ఫలితం దక్కినందుకు చాలా హ్యాపీగా ఉంది. కాకపోతే కొంచెం ఎంకరేజ్మెంట్ ఉంటే ఇంకా ఎక్సలెన్స్గా మనం ముందుకెళ్ళచ్చు. ఆ ముందుకెళ్ళడం వల్ల ఇంకా 10 మందిని మనం బయటకు తీసుకు. మీరు చూస్తుంటే ఈ సినిమాలో ఒక కొత్త హీరోని ఇంట్రొడ్యూస్ చేశాను, కొత్త డైరెక్టర్ని ఇంట్రొడ్యూస్ చేశాను, కొత్త మ్యూజిక్ డైరెక్టర్ని ఇంట్రొడ్యూస్ చేశాను. చాలా మంది కొత్త వాళ్ళకు ఆప్షన్స్ ఇచ్చాం. అండ్ చాలా మంది వాళ్ళకి పేమెంట్స్ ఇష్యూలో కానీ మేము పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తూ వచ్చాం. ఎంత ఇబ్బందులైనా సరే. ఎందుకు ఏ ఇండస్ట్రీ అయినా ఎవరికైనా ఇంటికి వెళ్తే వాళ్ళకు ఉండే బాధలు వాళ్ళకి బొచ్చుడు ఉంటాయి. దాన్ని మనం పోస్ట్పోన్ చేస్తూ కూర్చోవడం మంచిది కాదని ఆ సిద్ధాంతాలకు నమ్మి కట్టుబడి ఆ వాల్యూస్ కూడా ఉండబట్టి నేను సెట్ చేసుకున్న సినిమా ఇది సక్సెస్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. కాకపోతే ఏంటంటే కొన్ని విమర్శల వల్ల కొన్ని చోట్ల బిజినెస్ దెబ్బతిన్న మాట వాస్తవం, ఇబ్బందులు పాలైన మాట వాస్తవం. స్టిల్ స్ట్రగల్ చేసి నిలబడతానని ఆశిస్తున్నాను. ఇవన్నీ అల్టిమేట్గా గాడ్స్ గ్రేస్ అండి. సో హెల్త్ మా టీం అంతా ఎంజాయ్ చేస్తున్నాం సార్ సక్సెస్, అండ్ వీఆర్ షేరింగ్ విత్ యూ. హ్యాపీ ఫర్ దాట్ అండి. చాలా హ్యాపీగా ఉంది మీరందరూ వచ్చినందుకు. థ్యాంక్ యూ ఫర్ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్.